దైవాత్మారామో నా జీవమంతయు చిరివసింపుము, నా జీవమంత నీతో నిండా చిరివసింపుము. పరిశుద్ధుని చేసి నీ వరములో పరిశుద్ధుని చేసి నీ వరములు ఆని పరిశుద్ధ సైన్యగల నీడను కాపాడు, ఆ పరిశుద్ధమైన రేఖల నీడను కాపాడు. దైవాత్మారామో నా తనువుల వ్రాలుమో, దైవాత్మారామో. ప్రార్థన చేసుకో, మౌనంగా ఉండండి. ప్రార్థన చేసుకో, మెట్లో ప్రార్థన చేసుకో. దేవుని తేరు చూడు, దేవుని ఎదురుగా పెట్టుకో, దేవుని రూపాన్ని తేరు చూడు. మనోనిదానం అంటారు దీన్ని. మనోనిదానం అంటే దేవుని తప్ప మరి ఏ ఆలోచన రాకూడదు, దేవుడు తప్ప ఏ ఆలోచన కలిగి ఉండకూడదు. నీ బాధలను పక్కన పెట్టి, నీ సమస్యలను పక్కన పెట్టేసి దేవుని తేరు చూడటమే మనోనిదానము. దేవుని ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేయాలి. నన్ను వెతుకువాడు ఏమంటాడంటే, నన్ను ఎదగాలంటే నువ్వు నా దగ్గరకు రావాలి. నీ ఎదురుగా ఉన్నప్పుడు నన్ను వెతకమంటాడు దేవుడు. నీ ఎదురుగా పెట్టుకో, యేసయ్యని ఎదురుగా పెట్టుకో. ఆయన మహిమ రూపం నీకు కనబడుతుందా? ఆయన అగ్నిలా కనబడుతున్నాడా? ఒక పెద్ద మనిషిలా కనబడుతున్నారా? ఎలాగ కనబడుతున్నారో నీ కళ్ళెదురుగా పెట్టుకో, అప్పుడు ప్రార్థన చేసుకో. నీ కళ్ళెదురుగా పెట్టుకున్నావా? ఇదే మనోనిదానం మెట్టు. ఈ మనోనిదానం మెట్టులో దేవుని తీరుచుడు. ఒకసారి మహిమ రూపుగా ఉన్నాడు ఆయన. తెల్లటి అంగితో ఉన్నారు, తెల్లని వస్త్రముతో ఉన్నారు, తెల్లని నాయన నిలువంటినైనా తలతో ఉన్నారు. ఆయన మెరుపు వలె ఉన్నారని ప్రార్థన చేసుకో. దేవుని చూస్తే రెండో మెట్టులకు వెళదాం. రెండో మెట్టే పాప ఒప్పుదల. నువ్వు చేసుకో, నీ అపరాధాలు ఒప్పుకో. దేవుడు అంటున్నాడు, నీ భేదం లేదు, అందరం పాపం చేసి దేవుని మహిమ పొందుకోలేకపోతున్నావు. ఇప్పుడు ప్రార్థన చేయి, నువ్వు అపరాధాలు ఒప్పుకో. ఏ భేదం లేదు, నా చెయ్యి పురుషుగా లేదు, నా చెవులు మందంగా. నీ మాట ఆలకించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నీకు నాకు ఒక పాపం అడ్డు వచ్చేస్తుంది. అమ్మ ప్రార్థన చేయాలి. నీ అపరాధాలు ఒప్పుకో, అపరాధాలు ఒప్పుకో. దేవుని ఎదురుగా పెట్టుకుని అనాలోచిస్తుంటే పాపమే. ఎదగవాడు బాధలో ఉంటే పలకరించబడు పాపమే. నీ స్వార్థం చూసుకుంటే అది పాపమే. ఇవన్నీ పాపాలే, అవి ఒప్పుకో. నా పాపాలు క్షమించిన ఆయన నన్ను కడిగి శిలువ రక్తంతో కడిగి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్ ప్రార్థన. ఈ ప్రార్థన చేసుకుంటేనే నీకు దేవుడు అనుగ్రహించేది. నీ హృదయాలు చింపుకో, కన్నీటితో ప్రార్థన చేసుకో. యేసయ్య రక్తంతో నన్ను కడిగే తండ్రి, నీ రక్తంతో నన్ను కడిగివేయవా. ఒక్కసారి ప్రార్థన చేసుకో. సిలువలో వేలాడుకుని యేసు చూడొకసారి. ఇదిగో దేవుడు నీతో చెప్తున్న మాట, ఇదిగో నా చిత్త ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా, నా తండ్రి చిత్త ప్రకారంగా ఎవరు అడిగితే వారికి దయచేస్తారన్నాడు దేవుడు. ఆయన చిత్తం ఏంటి? హృదయములను చెప్పుకుని చిత్తం, విరిగి నరిగిన హృదయానికి దేవునికి ఇష్టం.
విరిగిన వదిలేయాలంటే దేవునికి ఇష్టం. నీ వస్త్రాలు కాకుండా, నువ్వు తలకు పట్టుకోకుండా నీ హృదయం ప్రార్థనతో దేవుడికి ఇస్తే దేవుడు ఎందుకు అనుగ్రహించడు? ఎవడు చెప్పగలడు? తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థనకి జవాబు రాబోతుంది. నీ ప్రార్థనకి జవాబు అందిస్తున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసుకో. నన్ను కడిగి, నన్ను యేసు రక్తంతో కడిగి, శిలువ రక్తంతో కడిగి, నా హృదయం కడిగి, అయ్యా అరికాల నుంచి నన్నెత్తి వరకు నన్ను కడిగే తండ్రి అని ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. నీకే బంధనములు ఉన్నాయి, నీకే స్తోత్రము తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రో, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రో. అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, కాలో బల్లెము పాటు గ్రక్కున పొడిచితి నేనే, కాలో బల్లెము పాటు గ్రక్కున పొడిచితి నేనే, మీకిలి బాధించితిని, మీకిలి బాధించితిని, మాకు చూపితివయ్యో, మాకు చూపితివయ్యో. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. చేసుకోరమ్మ ప్రార్థన. సమయం అయిపోతుంది. దేవుడికి క్షమాపణగా తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. కడిగేస్తున్నాం, ఈ అపరాధం కడిగేస్తున్న సమయం ఇదే. దేవుడు అనుగ్రహించే సమయం ఇదే. దేవుడు సిలువలో వేలాడుతున్న చేస్తున్నారు, ఈ కార్యం చేయబోతున్నారు. తప్పకుండా దేవుడు అడుగు, దేవుడు అడగాలి. నన్ను క్షమించిన అపరాధం కడిగి పాపిని యేసు ప్రభు, నే పాపిని. నిజమే, మన పాపమే, ఘోరమైన పాపం మనం. నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము. యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము. యేసు ప్రభు, మళ్ళీ చెప్పాలి. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము. యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము. యేసు ప్రభు. దేవుడిని కడిగి వేస్తాడు.
ఆయన హస్తం నీ మీద రాబోతున్నది. నడునెత్తి నుంచి అధికారం వరకు ఆయన చేతులతో ఆయన రక్తంతో కడిగి వేస్తాడు. ప్రభా నన్ను కడిగి వేస్తున్నావు దేవా. ఇదిగో తండ్రి, నీ సిలువ దగ్గర ఉన్నాను ఆయన, నీ సిలువ దగ్గర ఉన్నాను తండ్రి. నీ సిలువ నా తల మీద వేలాడుతున్నది, నీ కాళ్ళు నా తల మీద వేలాడుతున్నది తండ్రి. రక్తము కారుస్తున్నది నాయన, ఒళ్ళంతా రక్తమే నాయన, ఒళ్ళంతా గాయాలే నీకు తండ్రి. నా కొరకే నాయన నీ గాయాలు, నా కొరకే ఈ రక్తము కాచుతున్న దేవా. నీకేమో అందరూ పడుతుంది. నన్ను కడిగి వేయవా, నన్ను కడిగి వేయవా తండ్రి. నాయన నా వస్త్రముల దాకా నా హృదయం చింపుకొని సెలవించావు నాయన. నా హృదయం చింపుకుంటున్నానయ్యా, నా ప్రాణార్పణ అర్పిస్తున్నాను తండ్రి. అనుగ్రహిస్తామని తండ్రి, నాకు అనుగ్రహించు నాయన. నా ప్రార్థనకి సమాధానం అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. వందనము తండ్రి, వందనము తండ్రి. అందరూ చెప్పండి, యేసు నామములో, యేసు రక్తముతో నన్ను శుద్ధినిగా మార్చిన దేవా నీకే వందనములు, నీకే స్తోత్రములు. అలాగనే 3వ మెట్టులోకి వెళదాం. చాలా బాగా చేసుకుంటున్నాం. దేవుడిని చూసో నీ పాపాలు ఒప్పేసుకున్నావు, దేవుడికి ఇష్టమైంది. ఇప్పుడు తీర్మానం చేసుకో, మా తీర్మానం చేసుకో. ఏమని తీర్మానం చేసుకుంటావు? నీ వాక్యం చెప్పింది కదా, ఇదిగో నా వస్త్రాలను కాకుండా నా హృదయాన్ని చెప్పుకుంటాను తండ్రి. కన్నీళ్ళ ప్రార్థన చేసుకుంటున్నాయ్యా. ఈరోజు నా తీర్మానం. ప్రతి ఒక్కరు కాడికండి, ప్రతి ఒక్కరు మాట్లాడండి. అయ్యా నా కన్నీళ్లతో నేను ప్రార్థన చేస్తాను, నా కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతున్నాయ్యా. అయ్యా నీకు వందనము తండ్రి. ఈరోజు నా తీర్మానం చేసుకోండి. ప్రతి ఒళ్ళు తీర్మానం చేసుకోండి. అయ్యా నా కన్నీళ్లతో నేను చేస్తాను, నా హృదయం చింపుకుంటాను తండ్రి. నా హృదయం చింపుకుని ప్రార్థించానయ్యా. అయ్యా విరిగి నలుగురు ఉదయానికి నీకు ఇష్టం తండ్రి. విరిగి నలుగురు ఉదయం నేను ప్రార్థన చేస్తానయ్యా. ఈరోజు నా తీర్మానం. చెప్పాలి, అందరూ చెప్పుకోవాలి. నాతో చెప్పండి, నీ వాక్యము ద్వారా నేను కలిగిన జ్ఞానమునకు, ఆనందమునకు ఈ రోజు నుంచి నా తీర్మానము. చీకటి కార్యములకు, పాపమనబడే భయంకరమైన పాపములకు నేను దూరంగా జీవిస్తాను తండ్రి. ఈ రోజున నా తీర్మానము వాక్యమనే వెలుగులో బలముగా నేను నడుస్తాను. వాక్యమును వింటమే కాదు, నేను అనుసరిస్తాను. దేవా తండ్రి, ఈ దినమున నా తీర్మానము తండ్రి మా పట్ల కలిగి ఉన్న ఉపదేశములు, తలంపులన్నీ నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి అయ్యా దేవా నేను నడుస్తాను. దేవా నేను జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానం నీకే వందనములు. దేవా మాలో ఉంచిన వెలుగును బట్టి నేను జాగ్రత్త కలిగి జీవిస్తాను తండ్రి. యేసు నామములో ఈ తీర్మానము చేసుకుంటున్నాను. నీకే వందనములు దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. 4వ మెట్టులకు వెళ్దాం. 4వ మెట్టే సమర్పణ. ఎవరు కళ్ళు తెరవద్దు. సమర్పణ చేసుకో. ఏ సమర్పణ చేసుకుంటే ఈరోజు చేసుకో సమర్పణ. దేవునికి ఇష్టమైంది సమర్పణ. ఏం చేసుకుంటూ వచ్చి సమర్పణ. సమర్పణ చేసుకో. దేవుడికి నీ కానుకలు కాదు సమర్పణ. కన్నీళ్లు ప్రార్థన చేస్తారయ్యా ఈ రోజున సమర్పణ చేసుకోదమ్మా. ఏ ప్రార్థన చేస్తావు? కన్నీళ్ళ ప్రార్థన.
ఈరోజు నా సమర్పణ. ప్రాణార్పణ చేస్తాను, నా హృదయాన్ని చింపుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. ఎవరికి ఆడ సమర్పణ చేస్తాను. మాట్లాడాలి, ఏం సమర్పణ చేసుకుంటూ చేసుకో. నేను ఇలా పడతానయ్యా, ఇది నా సమర్పణ. ప్రార్థన చేసుకుంటానయ్యా, కన్నీటితో చేసుకుంటానయ్యా, నా హృదయాన్ని చెప్పుకుంటానయ్యా, ఇది నా సమర్పణ. దేవుడికి కార్యం చేయాలంటే సమర్పణ అవసరం. సమర్పణ అడుగుతున్నాడు, ఏంటి నీ ఓడబిడ్డ? దేవుడికి చేస్తే ఏం చేస్తాను? నీ సాక్షిగా ఉంటానయ్యా, నా వీధిలో కూటమి పెట్టుకుంటానయ్యా, నా వీధిలో నీ సాక్షిగా చెప్పుకుంటానయ్యా. ఏదొక సమర్పణ చేస్తూ, ఏదొక సమర్పణ చేస్తూ దేవుడిని సమర్పణ అడుగుతున్నాడు. దేవుడు తప్పకుండా సమర్పణ అడుగుతున్నాడు. నీకు ఇస్తున్నాడు దేవుడు. నాకేంటి అంటాడు అయినా, నువ్వేం చేస్తావు నా కొరకు? నీ సువార్త ప్రకటిస్తున్నాయ్యా, ఈరోజు నా సమర్పణ. నీ కోసం అందరికీ చెప్తానయ్యా నా ఈరోజు సమర్పణ. నీ పనిలో పాల్గొంటానయ్యా, 7 ప్రార్థనలో ప్రార్థన చేస్తాను తండ్రి, ఇది నా సమర్పణ. చేయి ప్రార్థన. దేవుడికి స్వరంతిని సంపాదించాడు. నువ్వేం చేస్తున్నావు దేవుడికి? దేవుడికి ఏం చేస్తున్నావు? ప్రార్థన చేసి, ప్రార్థన చేసి. నా వ్యాధిని సమర్పణ, నా రోగాన్ని సమర్పణ. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. నాతో చెప్పండి, దైవ చిత్తానికి ఈ సమర్పణ. దేవా, నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ దేవా నీకే సమర్పణ. దైవ కార్యముకి నా సమర్పణ. జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించలాగున ఈ రోజున నా సమర్పణ. నా వ్యాధి, నా బలహీనత తండ్రి నీకే సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నన్ను బాగు చేయి తండ్రి. నా ఇష్టము కాదు, నీ ఇష్టము జరిగించు దేవా. నీకే వందనములు దేవా, నీకే స్తోత్రములు. కన్నీళ్ళ ప్రార్థన దేవా, నీకే సమర్పణ తండ్రి. ఇక నుంచి నా సమర్పణ కన్నీళ్లతో ప్రార్థిస్తాను, మోకరిస్తాను, చేతులెత్తి ప్రార్థిస్తాను దేవా. ఈ రోజున నా సమర్పణ తండ్రి, నా కుటుంబము, మా బిడ్డలు నాయనా నీకే సమర్పణ. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే కార్యం చేయి తండ్రి. రంగంపేట గ్రామంలో మరొక సన్నిధి చెయ్యాలని ఆశపడుతున్నాం. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే ప్రజలను సమకూర్చుకోండి, నీ సన్నిధి జరిగించుకోండి. మా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే కార్యం చేయి దేవా. నీకే స్తుతులు. వెళ్ళమెల్లి గ్రామంలో నూతన మందిరము నిర్మించబడాలి, నీ చిత్తమైతే జరిగించు తండ్రి. మా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు నాయనా. మా సేవకుడు శాలేమరాజు తండ్రి, మీరిచ్చిన వాగ్దానము సహాయము అందించుతున్న దేవా నీకే వందనాలు. మా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే అందించు తండ్రి. నీకే వందనములు దేవా, నీకే స్తోత్రములు. రాకడ సువార్త సభ అంచెదిన వాస్తవాలు సభలు ఇంకను 8 జరగాలి. నీ ఇష్టమే, మా ఇష్టము కాదు, నీ ఇష్టానికి సమర్పణ దేవా.
నీకే వందనములు. అక్టోబరు నెలలో పల్లకడి అనే గ్రామంలో 3 రోజులు ఉదయము సాయంత్రము మీటింగులు, కూటాలు, సభలు పెట్టాలని ఆశపడుతున్నాం. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే ఆ 3 రోజులు సమృద్ధమైన ఆహారము, సమృద్ధమైన వాక్యము, సమృద్ధమైన ఆరాధన జరిగించుకో తండ్రి. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే ఆ కార్యం జరిగించు తండ్రి. నీకే వందనములు, నీకే స్తుతులు తండ్రి, నీకే వందనములు. 5వ మెట్టులకు వెళ్దాం. 5వ మెట్టే దైవ లక్షణ స్తుతి. దేవుని లక్షణాలు పెట్టి స్తుతి చెప్తే దేవుడికి ఏ పేరు తెలుసో ఆ పేరు ప్రార్థన చేయి. దేవుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు పెట్టి స్తుతించు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. దేవుడు ఏ ఉన్నాడు? శక్తి అయి ఉన్నాడు. దేవుడు ఏ ఉన్నాడు? సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ మాటలు పెట్టి స్తుతి చెప్పాలని, సృష్టికర్త అయిన దేవా నీకు స్తుతి, శక్తి గల దేవా నీకు స్తుతి. ఇది దైవ లక్షణ స్తుతి. దేవుడి లక్షణాలు పెట్టి ఉంటుంది చెప్పాలి. ఏమి కనబడుతుంది? ఇంకేం పేరు తెలుసు? నువ్వుగా చెప్పాలి. ఇంకా చెప్పాలి. నాతో చెప్పండి. ప్రేమ స్వరూపమైన దేవా, సర్వాధికారి తండ్రి, నీకే స్తుతులు. మహిమల పరలోకపు దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తి గల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వంటి దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రభువా, దేవా, తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు. మహాదేవా, గొప్ప దేవా, శక్తిగల దేవా, నీకే స్తుతి. జ్ఞానముల దేవా, నీకే స్తుతి. సమాధానకర్త, నీకే స్తుతి. సృష్టిగల దేవా, నీకే స్తుతి. ఆనంద దేవా, నీకే స్తుతి. అనాది దేవా, నీకే స్తుతి. దేవా, నీకే స్తుతి. మహిమల దేవా, పరమవైద్యుడా, నీకే స్తుతి. మమ్మల్ని బాగు చేస్తున్న పరిశుద్ధాత్మ, నీకే స్తుతి. మా పాపాలను కడిగి వేసిన రక్షణకర్త, నీకే స్తుతి. మాకు అన్నీ నెరవేర్చుచున్న, మా ప్రార్థనకి జవాబు ఇచ్చుచున్న సృష్టికర్త అయిన తండ్రి, నీకే స్తుతి. మహాదేవా, గొప్ప దేవా, నీకే స్తుతి. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమ
మహిమరూపివి దేవా నీవే స్తోత్ర పాత్రుడవు మళ్ళీ దేవా నీవే స్తోత్ర పాత్రుడవు యేసు ప్రభువును బట్టి మా స్తోత్రము యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు అందుకొందువని స్తుతి చేయుచున్నాము అందుకొందువని స్తుతి చేయుచున్నాము దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. ఆరో మెట్టులకు వెళ్దాం. ఆరో మెట్టే ప్రార్థన పెట్టు. నువ్వు చేసుకో ప్రార్థన, ప్రతి ఒక్కరు చేసుకోవాలి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకి సమాధానం అనుగ్రహిస్తారు. నీకు ఆనందం కలుగు చేస్తారు, అనుగ్రహిస్తారు. నీకు సమాధానం అనుగ్రహిస్తారు, ఆయన కనికరం అనుగ్రహిస్తారు. చేసుకో ప్రార్థన. చాలా చక్కటి ప్రార్థన చేస్తున్నాం. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఇదే. నువ్వు దేవుడిని చూసావు, చాలా మంచిది. నీ పాపాలు వేసి కడిగేశారు. దేవునికి నీకు అడ్డేమీ లేదు. ఇప్పుడు ఏమడిగి ఇచ్చేస్తాడు, ఏది అడిగిన ఇచ్చేస్తాడు. తండ్రి చిత్తమని ఏమడిగిన నీకు ఇచ్చేస్తాడు. అడుగు, ప్రభుని అడుగు, నన్ను బాగు చేస్తామని అడుగు, నా కార్యం చేయని అడుగు. బతిమాలకు, నువ్వు దేవుని బతిమాలుకుంటావు, నీ తల్లిదండ్రులను బతిమాలుకుంటావు, నీ బంధువులు బతిమాలుకుంటావు. అవసరం ఉంది. ఇప్పుడు దేవుని బతిమాలుకోవాలి. ప్రభువా నన్ను కనికరించి, నన్ను బాగు చేసి, నా పనుల్ని చేసుకో. విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి. దేవుడు నాకు కలిగజేస్తాడని ప్రార్థన చేయి, దేవుడు నాకు ఇస్తాడని ప్రార్థన చేయి, దేవుడు నన్ను పైకెత్తుతాడని ప్రార్థన చేయి, దేవుడు నన్ను నడిపిస్తాడని ప్రార్థన చేయి, నన్ను అప్పుల్లోంచి లేవనెత్తేస్తాడని ప్రార్థన చేస్తూ మంచి భవిష్యత్తు చేస్తున్నాడు, మంచి కార్యం చేస్తున్నాడు నీకు దేవుడు. ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ నీ బిడ్డలను ప్రార్థన చేస్తూ, నిన్ను మనవరాల కోసం ప్రార్థన చేస్తూ ఏదైనా చేస్తాడు దేవుడు. నీ ప్రార్థన అక్కడ కార్యం జరిగిపోతుంది. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఇదిగో నీ ఊర్లో కార్యం జరిగిపోతుంది, నీ గృహంలో కార్యం అయిపోతుంది. చెయ్యి ప్రార్థన, మనం చేసుకో. నీ బిడ్డల కొరకు, వివాహం కొరకు ప్రార్థన చేయి. ఏదైనా చేస్తాడు. అడుగుడు ఇవ్వబడి అన్నాడు దేవుడు. విశ్వాసంతో అడుగు, విశ్వాసంతో అడుగు. నోరు విరిచాడు, లోన్ ఆన్ చేసుకోవద్దు. నోడుతో మాట్లాడు. దేవుడు నిన్ను నీ దగ్గరికి వచ్చాడు, నీతో మాట్లాడి, నీ మాటలు వినాలని చూస్తున్నాడు. నువ్వుగా మాట్లాడాలి, ఏసీతో మాట్లాడాలి. ఎవరెవరితో మాట్లాడుతుంటావు, ఏదో చెప్తూ ఉంటావు, ఏసీతో చెప్పు, ఏసీతో మాట్లాడు. నీ మాట ఆలకిస్తున్నాడు దేవుడు. నీ బాధ చూస్తున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీకు అనుగ్రహిస్తున్నాడు. కనికరం అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, ఆనందం అనుగ్రహిస్తాడు, జ్ఞానం అనుగ్రహిస్తాడు, తెలివిని అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థనకి సమాధానం అనుగ్రహిస్తాడు. చేసుకో ప్రార్థన. ప్రభువా ఇదిగో దేవుడు ఎదురుగా వచ్చాడు, ఏమడిగినా ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో అది సఫలపరుస్తున్నాడు వేసి ఈరోజు. నీ కన్నీళ్ళు చూస్తున్నాడు, నీ కన్నీళ్ళు నీట పుట్టులో ఉన్నాయి, పుట్టులో దాస్తాడు. సమయం వచ్చినప్పుడు కార్యం అయిపోతుంది. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. దేవా నైనా నీకే బంధనము తండ్రి, బతిమానుకో, బతిమానుకో, ఆయన బతిమానుకో. ప్రభువా జాలిగడుగు, దేవా హృదయమున నువ్వు పిండుకుంటాడు. నలిగిన హృదయాలంటే దేవునికి ఇష్టం.
అయ్యా నీ వస్త్రాలు కాదయ్యా చెప్పుకుంది, నా హృదయాన్ని చెప్పుకుంటున్నానయ్యా, నా హృదయ వ్యాధులతో చేస్తాను తండ్రి. నా ప్రార్థన ఆలకించవా, నా మనం ఆలకించవా, నా ప్రార్థన ఆలకించవా, నా గోడ ఆలకించవా. యేసయ్యా నీకే వందనము తండ్రి, వందనములు. వందనం యేసయ్యా, 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 నీవు చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు, మళ్ళీ నువ్వు చేసిన మేలకు నువ్వు చూపిన అందరూ వందనం. ఇలా చేతులు చాపుతూ, చేతులు చాపుతూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. పాటిదాని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, మళ్ళీ నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడైన నన్ను నువ్వెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమలో ఐశ్వర్యముతో ప్రతి అవసరం తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, మా మధ్య తండ్రి, వందనం మాతో ఉన్న ప్రభా నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా, వందనం యేసయ్యా. అయ్యా నీకు వందనం. నేను ఏ పాడుతానయ్యా, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు తండ్రి. నేను ఏ పాడుతానయ్యా, పేదరాలని భక్తి లేదాన్ని నన్ను అంచెంచెలుగా ఇచ్చేస్తున్నావు తండ్రి. నన్ను ఎంతగానో దీవిస్తున్నావయ్యా, నీకు వందనాలు, వందనాలయ్యా. ప్రమాదం నుంచి కాపాడవుతుంది నాయన, నీకు వందనము తండ్రి. బలహీనమున నన్ను బలపరిచావు, నువ్వెంతగా నన్ను బలపరిచావు తండ్రి. నా కడుపు మాడిపోయి, నా లివర్ పాడిపోతే నన్ను బాగు చేసేవాడు. మీ మహిమస్తుడు
అయ్యా ప్రతి అవసరం తీర్చున్నావు తండ్రి. ఏది అడిగితే ఇచ్చేస్తున్నావు తండ్రి. ఆటో అంటే ఆటో ఇచ్చావు, షెట్ అంటే షెట్ ఇచ్చావు తండ్రి. నా అవసరం తీరుస్తున్నావు. అంత గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనములు యేసయ్యా, నీకు వందనము తండ్రి. నీకే వందనములు స్తోత్రం అని ప్రార్థన చేస్తాను. మీకే వందనములు. స్తోత్రం తండ్రి. ఇదిగో దేవా నా జీవితం ఆపాలమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాలమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో అందరూ చెప్పాలి. నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమారునే దొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమారునే దొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు. అందుకే గై కొనుమా దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాలమస్తకం నీకంకితం. మళ్ళీ ఇదిగో ఆపాలమస్తకం నీకంకితం. దేవా ఇక్కడి నుంచి నీకు అంకితం నాయన. నా జీవితం అంకితం తండ్రి, నా మనస్సునికి అంకితం, నా హృదయంనికి అంకితము, నా ఆత్మనికి అంకితం నాయన అని ఒక్కొక్కరు ప్రార్థన చేసుకో. అయిపోతుంది ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఒక్కసారి అంకితం చేసి నువ్వు సమర్పించేస్తున్నాయి. నేను నీకు సమర్పణ నాయన, నీకు అంకితం తండ్రి. నువ్వు ఏం చేసినా పర్లేదు, నేను ఎక్కడ బట్టి అక్కడ నడుస్తాను, ఏం చేయబట్టి వచ్చేస్తాను అని ఈరోజు నువ్వు సమర్పణ చేస్తాను. ఒక తీర్మానం చేస్తాను. ఈరోజు ప్రార్థనలో దేవా నీ ఇష్టపడండి ఆయన నీకు ఇవ్వండి. నన్నంతగా ప్రేమించావు నాయన, నన్నంతగా దీవించావు తండ్రి. నా ప్రతి అవసరం తీర్చావు నాయన. నేను ఏమివ్వగలను తండ్రి? ఇదిగో నా జీవితం నీకంటే నీ సాక్షిగా ఉంటానయ్యా, నీ పనివాడిగా ఉంటాను తండ్రి. నా కార్యం చేస్తున్న దేవా నీకే వందనము. అవసరం తెచ్చుతున్న దేవా, మా ప్రార్థనకు సమాధానం ఇచ్చుతున్న దేవా, మాకు సమాధానాలను పెంచుతున్న దేవా, మా మీద కనికరం అనుమతిస్తున్న దేవా నీకే వందనం వస్తుంది. యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. అందరం యేసు నామములో అడుగుచు వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎడమ చేతులు కుర్చీ పెట్టుకోండి. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. సైలెంట్ కనబడదాం. ప్రార్థన చేసుకోవచ్చు. కనిపెట్టండి, సమాధానం వచ్చేస్తుంది. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థనకి సమాధానం వచ్చేస్తున్నాం. కనిపెట్టండి. మహోన్నతుడ దయగల తండ్రి, ఉదయకాలం నుంచి జరిగిన కార్యం బట్టి నీకు వందనములు. అన్ని కార్యక్రమాలు మీరుండి మీరు జరిగించుకున్నారు. 7 ప్రాంతంలో మా ప్రార్థన ఆర్పించారు, మా మనవలు ఆర్పించారు, మా కార్యం చేస్తున్నారు. యేసు నామములో అడుగుచూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రారంభ ప్రార్థన ముగింపు ప్రార్థన చేస్తాను. ఆ పాంప్లెట్ ఏమన్నా పాంప్లెట్